సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అధిక ఫీజులు వసూళ్లు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ఉదయగిరి శ్రీనివాసులు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూళ్లు చేస్తూ తన చేతివాటం ప్రదర్శనకి ఈసీ చేయించుకోవాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి ఆరోపణలు గతంలో కూడా జరిగినప్పటికీ ఇప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా మేనేజ్ చేయటం గమనార్హం. అయితే వేగూరు గ్రామానికి చెందిన యేసుదాసు కోవూరు మండల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తన ఆస్తికి సంబంధించి ఈసీ కొరకు అప్లై చేసుకోగా ఇందుకు గాను 600 రూపాయలు డిమాండ్ చేయడం జరిగిందని, గత సంవత్సర కాలంగా రెగ్యులర్ రిజిస్టర్ అందుబాటులో లేకపోవడం కారణాన ఈ సీనియర్ అసిస్టెంట్ చేతివాటానికి అదుపు లేకుండా పోయిందని, నాలాంటి వాళ్ళు చాలా మంది పెదవి విప్పలేని పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ సీనియర్ అసిస్టెంట్పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. నా పేరు యేసుదాసు, మాది వేగూరు. నేను గత 3 రోజులుగా ఈ కోవూరు సబ్ రిజిస్టార్ ఆఫీస్కి ఒక ఈసీ పని మీద వచ్చాను, స్థలం కొనుగోలు విషయం కోసం. వస్తే దానికి మామూలుగా ఫీజు 600 అంట. ఇక్కడికి వచ్చి అడిగితే సీనియర్ అసిస్టెంట్ని 6000 చెప్తున్నాడు. అసలు నాకేం అర్థం కావాలి. అంతా విచారిస్తే సంవత్సరం రోజుల నుంచి ఇక్కడ సబ్ రిజిస్టారు, రెగ్యులర్ సబ్ రిజిస్టారు లేదు. దీనివల్ల ఏమైపోతుంది, వచ్చే జనాలకి చాలా ఇబ్బంది అయిపోతుంది. మేము కట్టే ఫీజులు అంటే గవర్నమెంట్ ఫీజుల కన్నా కూడా అధికంగా మా దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా బడుగు బలహీన వర్గాలు బతకాలంటే ఏ విధంగా బతుకుతారు? బతకలేరు కదా. మాకు వచ్చే ఉండే దాంట్లో వీళ్ళకి ఫీజులు కట్టి వీళ్ళకి లంచాలు కట్టి మేము ఇవ్వాలంటే ఇవ్వలేకపోతాం. కావున అధికారులు స్పందించి ఇక్కడుండే సీనియర్ అసిస్టెంట్ల మీద వాళ్ళ మీద కొంచెం చర్యలు తీసుకొని రెగ్యులర్ సబ్ రిజిస్టార్ని ఇవ్వాలని ప్రజలందరి తరఫున నేను కోరుకుంటున్నాను. మొన్న 6000 అడిగిన సబ్ రిజిస్టర్ అతని పేరేం పేరు? అతను సీనియర్ అసిస్టెంట్. పేరేం పేరు? ఉదయగిరి శ్రీనివాసులు ఆయన పేరు. ఓకే.